ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన ఛానల్లో ఎగ్ డ్రాప్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. బాయిల్డ్ ఎగ్ బిర్యానీ కాదు, ఎగ్ డ్రాప్ దమ్ బిర్యానీ అనమాట. సో ఇది నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో సో ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేసేయండి. ఇంకెందుకు మరి లేటు, వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసి మనం రైస్ బాయిల్ చేసుకుంటాకి వాటర్ అయితే పెట్టుకోవాలండి. సో దీంట్లోకి హోల్ బిర్యానీ మసాలా సరుకులు అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోవాలండి. ఇదిలా కుక్ అవుతూ ఉండగా మనం ఇప్పుడు బిర్యానీ కోసం అని చెప్పేసి ప్రిపేర్ చేసుకుందామండి. ముందుగా బిర్యానీ దేంట్లో అయితే వండుకుంటామో కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బంగాళదుంప, టమాటా వేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకుని మగ్గించుకోవాలి. ఇది మగ్గేలోపు మనం ముందుగా పెట్టుకున్న రైస్ అయితే ఒక 80% కుక్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకుని మనం అన్నం వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మగ్గుతున్న ఉల్లిపాయలు వీటిల్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన దీంట్లోకి కొద్దిగా పసుపు, 2 టేబుల్ స్పూన్స్ కారం, కొద్దిగా బిర్యానీ మసాలా, కొద్దిగా ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకుని ఈ మసాలాలన్నీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం గ్రేవీ కోసం దీంట్లో ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకుని వాటర్ని మరిగించుకోవాలి. ఇలా వాటర్ని బాగా మరిగించుకున్న తర్వాత ఇప్పుడైతే ఒకసారి టేస్ట్ చేయండి, సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని, సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇలా గ్రేవీ టైప్ వచ్చిన తర్వాత దీంట్లోకి మీరు ఎన్ని గుడ్లు అయితే తీసుకుంటారో అన్ని కోడిగుడ్లని ఇలా పగలగొట్టుకుని వీడియోలో చూపించిన విధంగా అయితే వేసుకోవాలండి. ఇలా గుడ్లన్నీ పగలగొట్టేసుకుని కలపకుండా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత గరిటెతోటి వీడియోలో చూపించిన విధంగా అన్ని గుడ్లని ఎలాగైతే టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా వాచి పెట్టుకున్న అన్నాన్ని అయితే దీంట్లో వేసేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఇప్పుడు బిర్యానీ దమ్ వేసుకుంటాకి కింద రేక్ పెట్టుకుని పైన ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ కనుక కుక్ చేసుకుంటే మనకి కావాల్సిన ఎగ్ డ్రాప్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, చూడడానికి ఎంత బాగుందో, చాలా యమ్మీగా, చాలా అంటే చాలా బాగున్నది కదా చూడడానికి. సో ఇప్పుడు టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాము ఫైనల్గా. సో నేనైతే తినడానికైతే రెడీ అయిపోయానండి వేడివేడిగా. సో తినేసి టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సేమ్ చికెన్ దమ్ బిర్యానీ ఎలాగైతే ఉంటుందో ఆ టేస్ట్ అయితే వచ్చింది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.